వచ్చిందయ్యా వయ్యారి. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు చెప్పిన వాగ్దానాన్ని నెరవేర్చలేదు. కానీ ఈ రాష్ట్ర ప్రజలకు ఏమిచ్చాడు అంటే చేతికి చిప్పిచ్చాడు. ఇప్పుడు దాకా చేసినంత గంగలో కలిసిపోయింది కదరా. జగన్మోహన్ రెడ్డి గారు ఖజా ఖాళీ చేసి ఖజానాలో 100 కోట్లు మాత్రమే పెట్టినా చంద్రబాబు నాయుడు సంపద సృష్టించి ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తూ వెల్ఫేర్ డెవలప్మెంట్ 2 కళ్ళగా ముందుకు వెళ్ళాడు. అంటావు అయితే చాలా గట్టిగా చెబుతున్నాడుగా నేనే వస్తా అని. డబ్బా కొట్టుకోవాలి ఒకసారి, కానీ ఎక్కువ డబ్బా కొట్టకూడదు. ఏముంది చెప్పుకోవటానికి వచ్చా మొన్న 175 అన్నాడు. ఎన్నొచ్చి ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. సంబరాల రాంబాబు పోలీసులకు దొరికాడు. సంబరాల రాంబాబు ఎవడని పోలీసుని అడిగితే అసీఏని అడిగాను. కళ్ళు కాకులతో అంట. ఏంట్రో గొంతులేస్తుంది, చెయ్యి కూడా లేస్తుంది. అసలు ఆయన ఎందుకురా నీకు? నీ హైట్ ఏంటో నీకు తెలుసా? ఆయన పక్కన నిల్చుంటే తొడదాకొస్తావు. ఆయన లాక్ గుద్దితే సగం గుద్దిగా చచ్చిపోతావు పొట్టినాయాల. ఏంటంటే అంత బీపీ వచ్చింది? పోతారేమని భయపడ్డాను. పోలేదని డిసప్పాయింట్ అయ్యావా? When fire fights the fire, fire will be fire. I am fire. I am fire. I am fire. I am the fire. Stop! Focus! Come on! Fire! వాళ్ళు నా వెంట్రిక కూడా పీకలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. 1 2 11 ఏదో ఒకటి పీకో, పీకినా ఏదో ఒకటి. జగన్ లో మీకు బాగా నచ్చే అంశం? చాలా ఆనెస్ట్ గా ఉంటాడు, అబద్ధం చెప్పలేడు, చాలా నిజాయితీగా ఉంటాడు. నా సిపిఎస్ మనం అధికారంలోకి వచ్చిన వారంలో చేపించేస్తాలన్నా. చాలా నిజాయితీగా ఉంటాడు. 2,30,000 ఉద్యోగాలు రిలీజ్ చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా నేను మాట చెప్తా ఉన్నాను. చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దొమ్మల గుడిసెల్లోకి దూరడం. నేను 10th క్లాస్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, ఇంటర్మీడియట్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, డిగ్రీలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. ఇది చూడు, కేజీ ఉల్లిగడ్డ, పొటాటో ఉల్లిగడ్డనే అంటారు కదా. ఏమిటండి మీరు మాట్లాడేది? బంగాళ సవటం నీకు రాదులే. డిగ్రీలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ తెలుసుకోడా పోయే. అయ్యా ఏం చేస్తున్నా? ఎలక్ట్రానిక్ బోర్డు చేత్తో రుస్తే పోదు, తగటగా తుడుస్తున్నాడు. ఒక చిన్న అబద్ధం చెప్పండి అన్న అని చెప్పి బతిమాల కూడా ఒక చిన్న అబద్ధం కూడా చెప్పించలేము ఆయనతో. ఈ చెప్పగాళ్ళు నిజంగా అరే ఎప్పుడు బాగుపడతారా మీరు? Is it a good time to speak to you now? ఏం లేదు, నేను పొలంలో నిలబడి ఉండాను. ఇంతకాడికి వచ్చే పోయే నలుగురు దగ్గర ఒంటెలు తాగినా బెటర్ కదా. దెబ్బలు కొట్టినప్పుడు అవతలోడు గట్టిగా కొట్టాడు అని చెప్పి ఇట్లా వెనక్కిపోగలుగుతామే, వెనక్కిపోతాం గాని కొట్టినాడు కాబట్టి అని చెప్పి అనుకోవాల్సిన పనుల. పుర్రెంకు దెబ్బతిందా, లేకపోతే ఎందుకలా మాట్లాడతా?